వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 వర్షంలో రాష్ట్ర గీతం జూన్ 2న విడుదల. ఐపీఎల్ ఆడటంపై ధోని కీలక వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో ఇంకెన్ని చూడాలో మాజీ మంత్రి కేటీఆర్. పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్. హెచ్ఐవి టీకా ట్రయల్ సక్సెస్, డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞుల ఘనత. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి జీఎంసీ హరీష్ మాథుర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. అభ్యర్థి జీఎంసీ హరీష్ మాథుర్ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నేతలు. త్వరలో మారనున్న టీఎస్ఆర్టీసీ పేరు. జనసేన 21కి 21 సీట్లు గెలవబోతుంది నాగబాబు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. తెలంగాణ రాష్ట్ర గీతం జై జై హే తెలంగాణను జూన్ 2న 2 వెర్షన్లో ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 6 నిమిషాల నిడివి ఉండే ఈ గీతాన్ని పూర్తి నిడివితో పాటు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు వినియోగించడానికి వీలుగా 60 నుండి 90 సెకండ్ల నిడివితో రూపొందించున్నారు. అందిశ్రీ రచించిన ఈ గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ కేరవాణి సంగీతం అందించున్నారు. పాట రూపకల్పన చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో నిన్న వీరిద్దరూ భేటైన విషయం తెలిసిందే. తనకిదే చివరి ఐపీఎల్ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ధోని కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెటర్ గా కొనసాగాలంటే కఠోర ప్రాక్టీస్, వీలైనంత ఫిట్ గా ఉండాలి. వయసుకు ఎవరు మినహాయింపు ఇవ్వరు. నేను ఏడాదింతా క్రికెట్ ఆడట్లేదు. ఐపీఎల్ కు వచ్చేసరికి ఫిట్ గా ఉండాలి. యూ ప్లేయర్లతో తలపడాలి. ప్రొఫెషనల్ ఆట అంత తేలికేం కాదు. ఆడాలంటే ఫిట్ గా ఉండక తప్పదు. ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో శ్రీవారిని రేవంత్ రెడ్డి దర్శించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ మార్గం ద్వారా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన మనవడి పుట్టింటికలను స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జోగపేటలో విత్తనాల కోసం రైతులు పాస్ బుక్లు క్యూలలో పెట్టిన ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలన ఆవిష్కృతమయ్యాయి. 10 ఏళ్లుగా కనిపించిన కరెంటు కోతలు, నీరు లేక ఎండిన పంటలు, బోసిన చెరువులు, అప్పులు కట్టని రైతులకు నోటీసులు, అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నాం. కాంగ్రెస్ తప్పులు, రైతుల తిప్పులు ఆగడం లేదు. ఈ పాలన ఇలాంటివి ఎంకిని చూడాలని ఎద్దేవా చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ సంబంధించిన అప్డేట్ వచ్చింది. పుష్పరాజ్ తో శ్రీవల్లి స్టెప్పుల సాంగ్ అనౌన్స్మెంట్ వీడియోను రేపు 11:07 రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. బన్నీ సరసన రష్మిక నడుస్తుండగా డిఎస్పీ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప సాంగ్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. వీటిలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. HIV మహమ్మారి పనిపట్టే టీకా తయారు చేశామని డ్యూక్ హ్యూమన్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. తాము అభివృద్ధి చేసిన HIV టీకా ట్రయల్లో పాల్గొన్న వారిలో విజయవంతంగా సమర్థవంతమైన యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేలా చేసిందని వెల్లడించారు. అమలాపురం పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి మాజీ లోక్సభ స్పీకర్ దివంగత GMC బాలయోగి తనయుడు GMC హరీష్ మాథుర్ను టీడీపీ నేతలు, దళిత నాయకులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి అడ్వాన్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ మే 13వ తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురు చూస్తున్నారని, నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని, అమలాపురం ఎంపీగా మీరు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రవభూషణం, చొల్లంగి ఎదురలయ్య, మాజీ సర్పంచ్ తారపట్ల ఆనందరావు, కాసూరు మండలం నుండి భీమారావు, సీనియర్ నాయకులు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హరీష్ మాధురి గారిని కలవడానికి గంగవరం మండలం నుంచి, కాజూరు మండలం నుంచి, రామచంద్రపురం మండలం నుంచి కలిసి అమలాపురం రావడం జరిగింది. ఎందుకంటే ముందుగా అడ్వాన్స్ శుభాకాంక్షలు చెప్పాలని రావడం జరిగింది. జరిగిన ఎన్నికల్లో గంగవరం మండలం నుంచి, గంగవరం మండలం మాది కాబట్టి మా మండలం నుంచి బహుశా 3-4 వేల మెజార్టీలో గెలుస్తామని చెప్పి భావిస్తూ, అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి 10,000 పైనే సుభాష్ గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారని, హరీష్ మాధురి గారు లక్షల్లో మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నారని ఆనందంతో ఈరోజు కాంగ్రెస్ చెప్పడం జరిగింది. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పలు కీలక మార్పులు చేస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ ను తెలంగాణ మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి రావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు కీలక ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆధీనంలో నడిచే ప్రైవేట్ సంస్థలు పేరు మార్చుకున్న సంగతి తెలిసింది. అలాగే కొత్తగా వచ్చే అన్ని వాహనాల నెంబర్ ప్లేట్లపైన కూడా టీసీనే వస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో రోడ్డు రవాణా సంస్థ అయిన TSRTC పేరు మార్పులో సంస్థ స్పందించింది. త్వరలోనే TSRTC ఇక నుంచి TCSRTCగా లోగో మార్పులు చేసి కొత్త లోగోను ప్రకటిస్తామని ఆర్టీసీ సంస్థ అధికారులు స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేసిన మొత్తం 21 స్థానాల్లోనూ జనసేన విజయం సాధించబోతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ధీమా వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో అడుగు పెడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ వ్యూహం, చంద్రబాబు నాయుడు అనుభవం, బీజేపీ మద్దతు ఎన్నికల్లో ఫలించాయని అన్నారు. జూన్ 4న తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. నేడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లుగా వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఆరించి ఉన్న ఉపరితల ఆవర్తన కారణంగా బుధవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపింది. 24 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతానికి ఆనుకుని తమిళనాడు పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కొన్ని వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. 2 వర్షాల్లో రాష్ట్ర గీతం జూన్ 2న విడుదల. IPL ఆడటంపై ధోని కీలక వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పాలనలో ఇంకెన్ని చూడాలో మాజీ మంత్రి కేటీఆర్.
పుష్ప 2 నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్. హెచ్ఐవి టీకా ట్రయల్ సక్సెస్, డ్యూక్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞుల ఘనత. అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి జీఎంసీ హరీష్ మాథుర్ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. అభ్యర్థి జీఎంసీ హరీష్ మాథుర్ మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నేతలు. త్వరలో మారనున్న టీఎస్ఆర్టీసీ పేరు. జనసేన 21కి 21 సీట్లు గెలవబోతుంది. నాగబాబు. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.